శ్రీకాకుళం జిల్లాలో మండలాల పునర్విభజనలో భాగంగా గుర్తేడును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడం శుభసూచకమని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పాల్గొన్నారు. గిరిజనులకు దూర ప్రయాణాల ఇబ్బందులు తొలగించేందుకు గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నిర్ణయంతో మండల కార్యాలయాలు గిరిజన ప్రజల వద్దకే వచ్చాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. తో పాటు ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు అప్పుడు గారికి నా యొక్క ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి అప్పుడు ఆకలి వేస్తున్నాం, అందరు సైలెంట్ ఉన్నారు. మనం మండలం చేసుకున్నాం, ఎంత సంతోషంగా ఉన్నారు మీరందరూ. ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. కేవలం మీ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు. మా నాయకులు మాకు మంచి చేస్తారు, మా అధికారులకు మాకు మంచి చేస్తారు. సమస్య చెప్తే చాలు, వెంటనే సమస్య జన్మ ధన్యమైందని చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తే కలెక్టర్ గారి నుంచి పీఓ గారు, సబ్ కలెక్టర్, అదేవిధంగా ఎమ్మెల్యేగా మేము ప్రతిసారి ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తరచుగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, దాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకొని ఒక మండలాన్ని, ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఈరోజు గిరిజనుల్ని అన్ని విధాలుగా అభివృద్ధికి, సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఈ మండల ప్రజలు కూడా వాళ్ళు పడేటువంటి బాధలు చూస్తూనే ఉన్నారు. అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ రెండు భాగాలుగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కొత్త జిల్లా ఏర్పడుతుంది మన పోలవరం జిల్లా. దీనికి కూడా రాబోయే రోజుల్లో పక్క బిల్డింగ్స్ ఏర్పడి ఇక్కడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు మొత్తం యంత్రాంగం అంతా మనకి రంపచోడవరంలో ఉండేటువంటి పోలవరం జిల్లాలో ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి. కనుక ప్రజలందరినీ ఒకటే కోరుతూ ఉన్నాం, మంచి చేసేది కూటమి ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించేది మన ముఖ్యమంత్రి నాయుడు. పుదుచ్చేరి కేంద్ర